మనం అప్పుడప్పుడు అనుకుంటుంటాం, పార్లర్కి వెళ్ళలేదు, నా గ్లో తగ్గిపోయింది అనుకుంటాం. దానికి ఏమీ ఆలోచన అవసరం లేదు. మన కిచెన్లో ఉన్న ఈ వస్తువులతోటి మనము చక్కగా ఇన్స్టెంట్ గ్లో తెచ్చుకోవచ్చు. మనకి బయటికి వెళ్ళాలన్నప్పుడు కూడా మంచిగా ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. ఇంట్లో ఉన్నా కూడా మంచి గ్లో అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియోలో ఇట్లాంటి టిప్స్ ప్లస్ కొన్ని హెల్తీ రెసిపీ కూడా ఉంది. చివరి దాకా మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడగలరు, మీ అభిప్రాయం తెలియజేయగలరు. మరి ఫస్ట్ ఒక బ్యూటీ టిప్ చూద్దామా. ఇది బియ్యం పిండి అండి. మంచిగా క్లీన్ జల్లెడ పట్టుకుందాం. ఒక స్పూన్ వేస్తున్నానండి దీంట్లో, కప్పులో పక్కన పెట్టేస్తున్నాను. హనీ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది కూడా నేను ఒక స్పూన్ వేసుకుంటా. అప్పుడప్పుడు ఇంట్లో ఇలాగే చేసుకుంటాను అనమాట. ఒక ఒక ఫుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనం ప్రతి ఫీల్ అవుతున్నాం మనం గ్లో లేదని, అప్పుడు వెళ్ళలేం కదా పార్లర్కి. ఈ విధంగా ఇంటి ఉన్న వస్తువులతో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మిల్క్ తీసుకోవాలండి. ఇది ఆల్రెడీ కాగబెట్టి చల్లార్చినవి. ఇది కొంచెం కలిసేటట్టు చూసుకొని మనం పోసుకోవాలన్నమాట, పేస్ట్ అయ్యేటట్టు అండి. ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. ప్లస్ మనకి ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది, ట్యాన్ వస్తుంది, అది కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా చేసుకోవాలండి. చక్కగా ఫేస్కి, నెక్కి రాసేసుకుందాం ఇట్లాగా. ఈ విధంగా మంచిగా క్లాక్ వైజ్ రాసేసుకోండి ఇట్లా. ఈ విధంగా అప్లై చేసినాక ఒక 10 to 15 మినిట్స్ ఇలాగే ఉండాలండి. తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. అవుదామండి, తర్వాత కడిగేసుకుందాం. ఆఫ్టర్ 10 మినిట్స్ మంచిగా ఇట్లా వేసుకోవాలి. మంచిగా రిలీఫ్, హాయిగా అనిపిస్తుందండి. దీంట్లో తేనె వేసుకోమని చెప్పే కదా, అది ఆప్షనల్ అండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. మిల్క్ని పిఎఫ్ని సరిపోతుంది. కాకపోతే ఈ తేనెలో మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది కాబట్టి కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది. నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో టిప్ కూడా చూసేద్దామా. ఇప్పుడు ఆడవాళ్ళకి ఫేస్ గ్లో అయిపోయినాక ఇంకొకటి ఇంపార్టెంట్ ఉంది. అదేంటి? పెదాలు. మన పెదాలు చాలా మెల్లిగా, చాలా మంచిగా నవ్వుతే కూడా, మాట్లాడినా కూడా లిప్స్ చాలా బాగుండాలనుకుంటారు ప్రతి మహిళ. దానికి ఏం చేయాలంటే, నేనేం చేస్తానంటే ఒక కప్పు తీసుకుంటాను, ఒక స్పూన్ షుగర్ తీసుకుంటాను, దీనికి కొంచెం కోకోనట్ హెయిర్ ఆయిల్ కొంచెం తడిసేటట్టు చేస్తున్న దీన్ని, ఒక ఫ్యూ డ్రాప్స్ చాలు, ఫ్యూ డ్రాప్స్ తడి పొడిగా అవుతుంది. మన పెదాల మీద స్మూత్గా ఇట్లా రుద్దాలి, మసాజ్ లాగా చేయాలి. గట్టిగా చేయొద్దు, లైట్గా. ఇలాగా ఒక 3-4 మినిట్స్ చేయండి. చేసి కడిగేసుకోండి. ఈ రెమెడీ రాత్రిపూట చేసేసి కడుక్కొని పడుకుంటే చాలా బాగుంటుంది డే టైం కన్నా. షుగరు స్వీట్లలో, కాఫీలోనే కాదండి, ఇట్లాంటి చిట్కాలు కూడా చాలా పనిచేస్తుంది ఇది. ఈ షుగర్ తోటి ఇంకో బ్యూటీ టిప్ కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇట్లాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి టిప్స్ వేరే వాళ్ళు కూడా అందాలి కాబట్టి షేర్ కూడా చేయండి. మీ ఎలా ఫీల్ అయ్యారు, మీకు ఆల్రెడీ ఇవి తెలుసా, మీకు చేస్తున్నారా, ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇలా చూడండి లిప్స్ ఎంత మంచిగా అవుతున్నాయో. ఇది కూడా వారానికి 2-3 సార్లు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యూటీ టిప్స్ చూస్తాం కదండి. ఇప్పుడు హెల్తీ
రెసిపీ కూడా మనకి బాడీకి కావాలి. అదేంటో ఇప్పుడు చూద్దాము. చూసారండి మెంతికూర ఇది. ఈ ఫ్రై ఈ విధంగా చేసుకున్నారంటే టేస్ట్ చేసాక అంటారు. మెంతికూర ఇలా వచ్చేసుకొని కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాము. ఒక స్పూన్ వేసేసి ఇప్పుడు ఈ కడిగి పెట్టినటువంటి మెంతికూర ఉంది కదా, అవి మనము దీంట్లో వేసేద్దాము. వేసేసి ఒక 10 నిమిషాలు దీంట్లో ఉండనిద్దాం. ఇప్పుడు 10 మినిట్స్ అయిందండి. ఈ విధంగా నానబెట్టుకున్నటువంటి మెంతి ఆకుని ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో తీసి మొత్తం స్క్వాష్ చేయాలి. ఇట్లా పిండేయాలి వాటర్ లేకుండా. ఇట్లా పిండేసిన దాన్ని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నటువంటి రెసిపీ అండి సాంబార్ అన్నంలోకి, చారులోకి, చపాతీలో మనం ఏదైనా కూర ఏదైనా అద్దుకొని తింటాం కదా, అట్లాంటప్పుడు కూడా ఒక చెంచాతోటి తింటే చాలా బాగుంటుందండి. మజ్జిగ అన్నంలో తినచ్చు. నేనైతే అలాగే తింటాను. ఇది నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ ఫ్రై ఇది. ఇప్పుడు బిచ్చీలు తీసుకున్నానండి. దీనిని ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా పచ్చడికాయ ముక్కల్ని కూడా నేను ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు నూనె వేసేసుకుందామండి. కొంచెం మంచిగానే వేస్తున్నాను, ఇంకా ఫ్రై కదా. దీంట్లోకండి కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు తీసుకున్నాను, కొంచెం ఉప్పు, కొంచెం కారం తీసుకున్నాను. ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, కొంచెం ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. అది జీలకర్ర వేసుకుందాం. చిడిచిట్ అంటున్నప్పుడు అండి ఇందాక మనం కట్ చేసి పెట్టుకునే మిర్చీలు ఉన్నాయి కదా, ఈ మిర్చీలు వేసేద్దాం. ఈ 2 మిర్చీలు వేసేసానండి. ఇప్పుడు కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇది మధ్యలో కూడా మనం అంతప్పుడు తినేసే కారం ఉండదు, ఇంకా నూనెలో మంచిగా ఫ్రై చేస్తాం కదా. ఇప్పుడు ఈ ఇంగువ కూడా వేసేద్దాం. ఇంగువ, ఈ పసుపు కూడా వేసేద్దాం. కూడా ఇంకా మంచిగా కలర్ మారిని మంచిగా వేగినాయి. ఇప్పుడు ఉంది కదండి, అది దీంట్లో వేసేద్దాం. మీరు ఈ మెంతికూరని ఏ విధంగా వండుకుంటారో నాకు కామెంట్ రూపంలో చేయండి. నేను ఉప్పు వేసుకుంటా, ఫ్రైలాగా చేసుకుంటా, ఆలుగడ్డ చేస్తా, టమాటా మెంతికూర చేస్తాను, ఆలుగడ్డ టమాటా చేస్తాను, దాంట్లో కొంచెం మెంతికూర వేస్తాను, పరాటా చేసుకుంటాను. సిమ్మ మీద పెట్టి మంచిగా వేగిద్దామండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసేద్దాం. కొంచెం పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేగించాలండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తము నూనెలో మగ్గిపోయిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే తీసుకున్న కారం ఉంది కదా, అది వేసేసుకుందాం. అది వేసేసి మంచిగా కలిపేద్దాము. ఇప్పుడు ఇది మంచిగా ఇట్లా అయిపోయింది కదండి. దీంట్లో శనగపిండి వేస్తున్నానండి. ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాను ఈ డబ్బాలో. ఒక 2 స్పూన్స్ వేసేస్తున్నాను, ఇంకొక స్పూన్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేస్తాను ఇట్లా. ఇంకొంచెం వేస్తున్నానండి శనగపిండి. వేసేసి మంచిగా కలిపేస్తున్నాను ఇట్లా. ఒక 2 to 3 మినిట్స్ దీన్ని ఒకసారి ఫ్రై చేసేద్దాం. అప్పుడు శనగపిండి పచ్చివాసన కూడా పోతుంది అన్నమాట. ఇప్పుడు ఇట్లా అయిపోయిందండి, మొత్తం ఫ్రై అయిపోయింది. దీన్ని ఇట్లాగే ఉంచుదాం. కొంచెం చల్లారిపోయినాక
చూద్దాం ఎలా ఉందని. కొంచెం చల్లారాలి, అప్పుడు కొంచెం పొడి పొడిగా అవుతుంది. దీన్ని నేను ఇట్లా మొత్తం కప్పులో తీసేసుకుంటున్నాను. ఇది నా మెంతికూర ఫ్రై రెడీ అండి. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేస్తే ఎంజాయ్ చేస్తాను అన్నమాట. నాకు ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకు. ఈ మెంతికూర ఫ్రై చూసారు కదండి, చాలా బాగుంటుంది. స్నాక్ ఐటమ్ కదా, ట్రై చేయండి ఇది కూడా. ఇప్పుడు మరి ఇంకొక టిప్ చూసేద్దామా. ఇప్పుడు ఒక్కొక్కసారి మన స్కిన్ మీద ఏదైనా మచ్చలు ఉంటాయి, పింపుల్స్ వచ్చి గడ్డలు ఏదైనా మచ్చలు ఉంటాయి. వాటి డార్క్నెస్ తగ్గాలంటే ఏం రెమెడీ వాడాలి ఇంట్లో ఉన్న వస్తువులతోటి, దట్టు కిచెన్లో ఉన్నవి చూద్దామా మరి. దాకా చూసిన టిప్స్ అన్నీ కూడా అండి, మీకు ఏమైనా స్కిన్కి పడదు అనుకుంటే డైరెక్ట్గా ఫేస్కి వాటికి అప్లై చేయకుండా ఫస్ట్ ఇక్కడ కానీ మీరు అప్లై చేసి చూడండి. మీకు ఇరిటేషన్ అలాంటివి మీకు ఏం లేదు, ఇంగ్రీడియంట్స్ మీకు పడుతున్నాయి అంటేనే వాడండి. ఇప్పుడు బ్లాక్ డాట్స్కి ఇప్పుడు కొంచెం పసుపు అండి తీసుకొని, కొంచెం కోకోనట్, ఇప్పుడు ఇట్లా పసుపులో కొబ్బరి నూనె వేసి కలిపాం కదండి. దీన్ని ఏం చేయాలంటే మన ఫేస్ మీద ఎక్కడైనా మచ్చలు ఉన్న చోట రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఇట్లా అప్లై చేసి ఒక 10-15 మినిట్స్ అలా వదిలేసేయండి. తర్వాత మంచిగా చల్లటి నీళ్ళు పెట్టి కడిగేసుకొని తుడిచేసుకోండి. దీనివల్ల స్కిన్ ఎటువంటి మచ్చలు ఉన్నా కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోతాయి. మీకు ఈ వీడియోలో ఏ టిప్ నచ్చింది, రెసిపీ చూసి ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియచేయగలరు. మరిన్ని వీడియోల కోసం ఇలాంటి హెల్తీ రెసిపీస్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తారు కదా, మన కిచెన్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఏ విధమైన బ్యూటీ టిప్స్ ఈరోజు చేసుకున్నాము.